మన గుడ్లాలర్లో ఎండలు అయితే మండిపోతున్నాయి. ఈ రోజు మొత్తం ఓన్లీ లిక్విడ్ ఐటమ్స్ ట్రై చేద్దాం రండి. హాయ్ మామ, నేను మీ గుడ్లాలర్ అబ్బాయిని. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మన గుడ్లాలర్ నుంచి మచిలీపట్నం వెళ్లే రూట్ లో సోడా బండి ఉంటది. అక్కడికి వెళ్లి సోడా తీసుకుని ఒకటైతే వేసేసా. తాగిన వెంటనే గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్న కొబ్బరి బోండం షాప్ కి అయితే వచ్చేసా. మనకి ఎలాగో ఒక బోండం సరిపోదని బాటిల్ అయితే తీసుకున్నా. అలా బాటిల్ మొత్తం వేసేసా. తాగిన వెంటనే శివాలయం ఎదురుగా ఉన్న బాదం మిల్క్ షాప్ కి అయితే వెళ్ళిపోయా. బాదం పాలు ఒకటి తీసుకుని నీట్ గా వేసేసా. బాదం పాలు మాత్రం చాలా బాగున్నాయి. మన గుడ్లాలర్ లో ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇంకా లిక్విడ్ ఐటమ్స్ ఏమున్నాయని తన్వి ఫాస్ట్ ఫుడ్ లో ఫ్రైడ్ రైస్ తింటూ ఆలోచిస్తున్నా. ఫ్రైడ్ రైస్ అయిపోయిన తర్వాత మనం చదివిన స్కూల్ ఎదురుగా 10 రూపీస్ సోడా ఒకటి తీసుకుని వేసేసా. సోడా అయిపోయిన వెంటనే ఊరి చివరి పెట్రోల్ బంక్ దగ్గర ముంజికాయలు రోడ్ సైడ్ పెడతారని వెళ్ళాను, కానీ అక్కడ పెట్టలేదు. డిసప్పాయింట్ అయ్యి తిరిగి వచ్చేస్తుంటే వైష్ణవి నారాయణ కర్రీ పాయింట్ లో కొబ్బరి ముంజు గుర్తొచ్చింది. గుడ్లాలర్లో కొబ్బరి ముంజు ఎవరి దగ్గర ఉండదు, ఒక వైష్ణవి నారాయణ కర్రీ పాయింట్ లో తప్ప. అలా కొబ్బరి ముంజు ఒకటి తీసుకుని నీట్ గా వేసేసా. కొబ్బరి ముంజు తిన్న వెంటనే కాలేజ్ రోడ్ లో చెరుకు బండి దగ్గరికి అయితే వచ్చేసా. ఒక గ్లాస్ చెరుకు రసం తీసుకుని నీట్ గా వేసేసా. చెరుకు రసం తాగేసిన వెంటనే కాలేజ్ రోడ్ లో వాటర్ మిలన్ షాప్ కనిపించింది. అక్కడ ఆగి వాటర్ మిలన్ బౌల్ ఒకటి తీసుకుని నీట్ గా వేసేసా. ఇంకా లాస్ట్ లో కాలేజ్ రోడ్ రైల్వే గేట్ దగ్గర 10 రూపీస్ కోన్ అయితే తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయా.